ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ముందస్తు కార్యక్రమాల వల్ల సమయం కోరారు కవిత. రేపు జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడుతున్నందున ఎల్లుండి విచారణకు హాజరవుతానని ఈడీకి సమాచారం ఇచ్చారు కవిత. కానీ కవిత లేఖపై ఇప్పటివరకు ఈడీ స్పందించలేదు. ఆమెకు సమయం ఇస్తారా లేదా అనేది స్పష్టంగా చెప్పలేదు అధికారులు. మరోవైపు నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు కవిత. దీంతో ఇవాళ ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది. ఈడీ అధికారులు కనుక సమయం ఇవ్వకపోతే ఏం చేయాలి అనే దానిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ముందస్తు కార్యక్రమాల వల్ల సమయం కోరారు కవిత. రేపు జంతర్ మంతర్ వద్ద దీక్ష ఉన్నందున ఎల్లుండి విచారణకు హాజరవుతానని ఈడీకి సమాచారం ఇచ్చారు కవిత. కానీ కవిత లేఖపై ఇప్పటివరకు ఈడీ స్పందించలేదు. ఆమెకు సమయం ఇస్తారా లేదా అనేది స్పష్టంగా చెప్పలేదు అధికారులు. మరోవైపు నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు కవిత. దీంతో ఇవాళ ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది. ఈడీ అధికారులు కనుక సమయం ఇవ్వకపోతే ఏం చేయాలి అనే దానిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ముందస్తు కార్యక్రమాల వల్ల సమయం కోరారు కవిత. రేపు జంతర్ మంతర్ వద్ద దీక్ష ఉన్నందున ఎల్లుండి విచారణకు హాజరవుతానని ఈడీకి సమాచారం ఇచ్చారు కవిత. కానీ కవిత లేఖపై ఇప్పటివరకు ఈడీ స్పందించలేదు. ఆమెకు సమయం ఇస్తారా లేదా అనేది స్పష్టంగా చెప్పలేదు అధికారులు. మరోవైపు నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు కవిత. దీంతో ఇవాళ ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది. ఈడీ అధికారులు కనుక సమయం ఇవ్వకపోతే ఏం చేయాలి అనే దానిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ముందస్తు కార్యక్రమాల వల్ల సమయం కోరారు కవిత. రేపు జంతర్ మంతర్ వద్ద దీక్ష ఉన్నందున ఎల్లుండి విచారణకు హాజరవుతానని ఈడీకి కవిత సమాచారం ఇచ్చారు. కానీ కవిత లేఖపై ఇప్పటివరకు ఈడీ స్పందించలేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈడీ ఇప్పటిదాకా కవిత లేఖకి సంబంధించి స్పందించలేదు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈరోజు స్పందించే అవకాశాలు ఉంటాయా? ఎప్పటిలోపల క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎస్ భోగి, వాస్తవానికి ఈరోజు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే నిన్న రాత్రికి ఢిల్లీ చేరుకున్నటువంటి కవిత ఈరోజు హాజరవుతారా లేదంటే తాను కోరినట్టు ఎల్లుండి అంటే రేపు జంతర్ మంతర్లో ఆందోళన కార్యక్రమం ఉంది, ఆందోళన కార్యక్రమం కోసమే తాను ఈరోజు రానని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ విషయంలో కవిత నుంచి ఏ విధంగానైతే తాను లేఖ రాశాను జాయింట్ డైరెక్టర్కు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి జేడీకి లేఖ రాశాను అని చెప్పి కవిత స్పష్టం చేశారు. అంతేకాదు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అంటే ఇంత అత్యవసరంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఏముంది, మరోవైపు మహిళలకు అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ లేదంటే వాళ్ళ నివాసంలో కూడా విచారణ జరిపే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈడీ కొంత తొందరపాటు చర్య, పైగా ఇది రాజకీయ కక్ష సాధింపుగానే కనిపిస్తుందని చెప్పి నిన్న రాత్రి అంటే ఏదైతే 11 గంటల తర్వాత ప్రత్యేకంగా కవిత ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేశారు. సో దీన్ని బట్టి ఇప్పటి వరకు అర్థమవుతుంది ఒకటే, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి మరో రిప్లై మాత్రం ఇంకా రానట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు హాజరు కావాలని చెప్పి కవితకు వచ్చినటువంటి నోటీసులే, ఆ తర్వాత కవిత జాయింట్ డైరెక్టర్కు రిప్లై ఇచ్చారు. కానీ ఆ రిప్లై నుంచి మాత్రం మళ్ళీ హాజరు అవుతారనే విషయం పైన ఒక క్లారిటీ మాత్రం కనిపించడం లేదు. కొంత ఇది ఉత్కంఠగా కూడా లేపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కవిత ఈ రోజు ఢిల్లీలో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ఏదైతే ఉందో తుగ్లక్ రోడ్లో ఇక్కడే కవిత ఉన్నటువంటి పరిస్థితి. కానీ 11 గంటలకు మరి ఈడీ కార్యాలయానికి వెళ్తారా లేదంటే రేపు 10వ తేదీన
జంతర్ మంతర్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ కోసం తను ఏ విధంగానైతే ఈరోజు ఎగ్జామ్షన్ అడిగారో దానికి ఈడీ అంగీకరించి 11వ తేదీన రావాలని చెప్పి కోరుతుందా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కొంత ఈడీ అధికారుల నుంచి రిప్లై రాకపోవడం ఈ విషయంలో మొత్తం కూడా కొంత గందరగోళానికి తెరతీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా దీనికి సంబంధించి రిప్లై వచ్చిన విషయాన్ని కూడా అధికారికంగా కవిత నుంచి కానీ కవిత కార్యాలయం నుంచి కానీ మనకు ఎటువంటి సమాచారం అందలేదంటే సో ఇది మాత్రం ఖచ్చితంగా ఒక సస్పెన్స్ కనిపిస్తుంది. అంటే కవిత ఈరోజు విచారణకు హాజరవుతారా, ఏం జరగబోతుంది అనేది మాత్రం వాస్తవానికి కొంత టెన్షన్కు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మేబీ అంటే 10 గంటలకు ఈడీ కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు ముఖ్య అధికారులంతా కూడా కార్యాలయానికి చేరుకుంటారు. కాబట్టి ఆ సమయంలో ఏదైనా ఒక రిప్లై వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి ఏదేమైనా కవితకు సంబంధించినటువంటి ఏదైతే ఈడీ నోటీసులకు అంటే కవిత కోరినట్టుగా 11వ తేదీన అవకాశం ఇవ్వబోతున్నారా, లేదంటే ఈ రోజే మీరు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్తే కవిత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గానే కనిపిస్తుంది భోగి. కానీ పర్టికులర్ ఈ సిచ్యువేషన్ లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి రాజు? అంటే నిన్న కవిత కూడా స్పందించారు, ఇంత స్వల్ప కాలంలో విచారణకు రావాలని పిలవడం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు, ఇది ఒక రకంగా కక్ష సాధింపు లాగానే ఉంది అంటూ కూడా నిన్న నైట్ కామెంట్ చేసిన సందర్భం ఉంది. రైట్, ఏమనుకోవచ్చు? నిజంగా ఇంత స్వల్ప కాలంలో విచారణకు హాజరు కావాలంటే కొన్ని వీళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ కనుక సమయం ఇవ్వకపోతే ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి? ఖచ్చితంగా భోగి. వాస్తవానికి ఏదైతే దర్యాప్తు సంస్థలు ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ కొంత గ్యాప్ ఇచ్చి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాలు చూసాము. కానీ అత్యవసరంగా నోటీస్ ఎందుకు ఇచ్చారు అనేది కూడా మనం ఈడీ తరపున గనక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే అరుణ్ రామచంద్ర పిల్లైని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిందో సో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో భాగంగా అంటే అరుణ్ రామచంద్ర పిల్లై తాను ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో మొత్తం కూడా కవిత ప్రతినిధినిగా వ్యవహరించారని చెప్పి అతను స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కవిత ఆదేశాల మేరకే తాను ఈ వ్యవహారంలో ఉన్నానని చెప్పి అరుణ్ పిల్లై స్పష్టం చేశారు. సో లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి దర్యాప్తు కూడా కొంత కీలక దశకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఢిల్లీ డిప్యూటీ సీఎం ప్రస్తుతం అతను డిప్యూటీ సీఎంకు రాజీనామా చేశారు. సో మాజీగా ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతను జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. సో వీళ్ళందరినీ కలిపి కొంత విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఎప్పుడైతే అరుణ్ రామచంద్ర పిల్లైని కవితను కలిపి విచారించేందుకు కొంత వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు ఆడిటర్ బుచ్చిబాబును కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిచినట్లుగా సమాచారం. సో ఈ పరిస్థితుల్లో ఏదైతే అరుణ్ రామచంద్ర పిల్లై ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. అందుకోసమనే అత్యవసరంగా నోటీసులు ఇచ్చామని చెప్పి ఈడీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. వాస్తవానికి ఇంత అత్యవసరంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వారం రోజుల కస్టడీకి సమయం ఉంది. అంతేకాదు కావాలనుకుంటే ఆ కస్టడీని పొడిగించుకునే అవకాశం చాలా ఉంటుంది. అంటే ఈడీ మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు స్పెషల్ కోర్టులో. ఎందుకంటే అరుణ్ రామచంద్ర పిల్లైతో కలిసి మరికొన్ని విచారణలు చేయాల్సింది కాబట్టి మాకు అతని కస్టడీని పెంచాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ దర్యాప్తును కొంత వేగవంతం చేయాలని కానీ లేదంటే దూకుడుగా వెళ్తున్నటువంటి ఈడీ హుటాహుటిన ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం. వాస్తవానికి అరుణ్ రామచంద్ర పిల్లైని ఎప్పుడైతే అరెస్ట్ చేయడం కావచ్చు లేదంటే 7వ తేదీన ఎప్పుడైతే కోర్టుకు తీసుకొచ్చారో అంటే తను ఎప్పుడైతే తను కవితకు ప్రతినిధిగా ఉన్నానని చెప్పారో ఆ సమయంలోనే ఇంకా రౌజేవని కోర్టులో అతన్ని ప్రవేశపెట్టక ముందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు నోటీసులు ఇచ్చింది. అంటే అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను బేస్ చేసుకుని కవితకు నోటీసులు ఇచ్చారు. కానీ అత్యవసరంగా రావాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి ప్రస్తుతం కవిత ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు తానొక సామాజిక కార్యకర్తగా లేదంటే రాజకీయ నేతగా తనకంటూ కొన్ని ప్లాన్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో తను బిజీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అత్యవసర నోటీసును నేను హాజరు కాలేను, అందుకోసమే తనకు మరో గడువు కావాలి, అది కూడా 11వ తేదీ. అంటే రేపు జంతర్ మంతర్లో మహిళా రిజర్వేషన్ కోసం ఏ విధంగానైతే కార్యక్రమం ఆందోళన కార్యక్రమం ఉంది, దీక్ష కార్యక్రమం ఉంది, దానికోసం పెద్ద ఎత్తున తెలంగాణ నుంచే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కూడా కవిత ఆహ్వానించారు. సో వాళ్ళందరూ హాజరవుతున్నటువంటి ఆ సమావేశానికి కవిత ఖచ్చితంగా హాజరు కావాలి. ఎందుకంటే భారత జాగృతి సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పి కవిత భావిస్తున్నారు. సో మహిళా రిజర్వేషన్ కోసం
చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, కేంద్రంపై ఒత్తిడి తేవాలనుకున్నటువంటి లక్ష్యం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవాలంటే తాను రేపు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రోజు ఈడీ ముందు విచారణ హాజరై మళ్ళీ రేపు అక్కడికి హాజరవ్వడం అనేది కొంత వాళ్ళు అనుకున్నటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, ఈరోజు రేపటి ప్రోగ్రాం కోసం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, ప్రత్యేకంగా ఏదైతే జాగృతికి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళతో కూడా కొన్ని సమావేశాలు ఉండే అవకాశం ఉంటుంది. సో దానికి అనుగుణంగానే తను విచారణకు సహకరిస్తాను, కానీ ఎప్పటికిప్పుడు ఇంత అత్యవసరంగా మాత్రం హాజరు కాలేను, అందుకోసమే తనకు మరొక డేట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే ఇంకా ఈడీ నుంచి అయితే రిప్లై రాలేదు. సో కవిత కోరుతున్నటువంటి దాంట్లో కూడా వాస్తవం ఉంది. అంటే తను ప్లాన్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గతంలో సిబిఐ కూడా ఎగ్జంప్షన్ ఇచ్చినటువంటి పరిస్థితులు చూసాం. అంటే డిసెంబర్ 6 నుంచి ఏదైతే 11వ తేదీకి గతంలో సిబిఐ విచారణ సమయాన్ని, విచారణ తేదీని ఏ విధంగానైతే మార్చుకుందో, ఈడీ కూడా 2 రోజుల అంటే మధ్యలో ఒక రోజు మాత్రమే ఎగ్జంప్షన్ ఇవ్వాల్సి ఉంది. సో ఆ ఒక రోజు కనుక ఇస్తే 11వ తేదీన ఇక్కడ రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ కార్యక్రమం అయిపోగానే ఎల్లుండి తను ఈడీ ముందు హాజరయ్యేందుకు కవిత సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈడీ కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారికంగా మాత్రం వాళ్ళ నుంచి ఎటువంటి సమాచారం అందకపోవడం, అంటే వాళ్ళ నుంచి ఎటువంటి నోటీస్ మళ్ళీ తిరిగి రిప్లై ఇవ్వకపోవడం మాత్రం కొంత ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. భోగి అయితే ఇప్పటిదాకా ముందస్తుగా అనుకున్న కార్యక్రమాల ప్రకారం రేపు జరగబోయే దీక్షకు సంబంధించి ఏర్పాట్ల కార్యక్రమాలన్నీ ఈరోజు షెడ్యూల్ చేసుకున్నారు దాంట్లో పాల్గొనడానికి. అయితే ప్రస్తుతం న్యాయ నిపుణులతో కూడా సమావేశం అవుతారని చెప్తున్నారు. ఏమైనా కవిత షెడ్యూల్స్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా దానికి సంబంధించి అధికారిక సమాచారం ఏమైనా వచ్చిందా రాజు? ఎప్పుడైతే సిబిఐ అంటే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత ప్రస్తావన రావడం, సో కవిత ప్రస్తావన వచ్చిన తర్వాత నుంచి తను న్యాయ నిపుణులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. గతంలో ఏదైతే సిబిఐ కేసు సందర్భంగా కూడా న్యాయ నిపుణులతో ప్రత్యేకంగా ఏ విధంగానైతే సంప్రదింపులు జరిపిన తర్వాతనే సిబిఐ ముందుకు హాజరయ్యారు. ఆ సమయంలో కవితకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులు కూడా సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది ఆ విచారణ సందర్భంగా. సో ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ఏదైతే తను అంటే నిన్న ఎప్పుడైతే నోటీసులు అందుకున్నారో ఈడీ నుంచి, ఆ నోటీసుల పైన కూడా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే తనకు ఉన్నటువంటి అవకాశాలు, అంటే చట్టం ప్రకారం ఒక మహిళగా లేదంటే ఒక పౌరురాలిగా తనకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఈ కేసులో తను ఇప్పటికిప్పుడు హాజరు కాకపోయినా లేదంటే హాజరు అవ్వడానికి గల అవకాశాలు ఏంటి, సో వీటిపైన ప్రత్యేకంగా న్యాయ నిపుణులతో చర్చించారు, తన సన్నిహితులతో చర్చించారు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్లతో కూడా కొంత చర్చించినట్టుగా తెలుస్తుంది. అందరి సలహాల మేరకే తను లేక కూడా అంటే తను అనుకున్నటువంటి ప్రోగ్రామ్ని వాయిదా వేసుకోలేరు 10వ తేదీన. ఆ తర్వాత రైట్.